విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఏదో పెళ్లిలో చూసి మా చిన్నక్కయ్యని మా బావగారు ఎంతగానో ఇష్టపడ్డారు. అందం, చదువు, తెలివితేటల్లో అన్నింటిలోనూ ముందుండే మా అక్కయ్య మా బావగారి ఇంటిల్లిపాదికి ఎంతో నచ్చేసింది. మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో కాలు పెట్టిన తర్వాత అన్నింట్లో కలిసొచ్చిందట. దాంతో వాళ్ళ ఆప్యాయతలు, ప్రేమలు మరింతగా పెరిగిపోయాయి. మా బావగారు ఉద్యోగానికి వెళ్ళినా, ఆఫీస్ పనిపైన పొరుగురు వెళ్ళినా గంట గంటకి ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఏం చేస్తున్నావు, భోజనం అయిందా, బోర్ కొడుతోందా అంటూ ఆయన పలకరిస్తూ ఉంటే మొదట్లో ఎంతో ఆనందపడిపోయేది. సరే, తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం తర్వాత చెప్తాను. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు డిఫరెంట్ రుచులతో మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిందండి. సో మరి మీకు ఆ వంటను పరిచయం చేయబోతున్నారు పద్మ గారు. మరి పద్మ గారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం పద్మ గారు. నమస్తే అండి. పద్మ గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నాచారం నుంచి వచ్చామండి, హౌస్ వైఫ్. సో మరి ఈరోజు మా సగల కోసం ఏ ఐటమ్ పరిచయం చేయబోతున్నారు? మ్యాంగో కేసరి. మరి దీనికి ఏమేమి పదార్థాలు కావాలి? షుగర్, పచ్చికోవా, మ్యాంగో తురుము, ఉప్పు, నెయ్యి, బొంబే రవ్వ, జీడిపప్పు, కిస్మిస్, ఫుడ్ కలర్, చెర్రీస్, ఇలాచీ పౌడర్. సో మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, మరి దీన్ని ఎలా తయారు చేయాలి? ముందుగా కళాయి పెట్టుకుందాం అండి. ఓకే. నెయ్యి వేసుకోవాలండి. సో ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేయాలండి. జీడిపప్పు, కిస్మిస్ విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో నెయ్యి వేడెక్కిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాయండి? అయిపోయింది. ఇందులో తీసిస్తాను. కిస్మిస్ అండి. నెక్స్ట్ కిస్మిస్ అండి. వీటికి పెద్దగా హీట్ అవసరం లేదు కదా? అవసరం లేదు, వెంటనే తొందరగానే అయిపోతుంది. ఓకే. తర్వాత ఏం చేయాలండి? నెక్స్ట్ బొంబే రవ్వ వేయించుకోవాలండి. నెయ్యిలోనేనండి? ఆ నెయ్యిలోనే. ఓకే. ఇంకొంచెం నెయ్యి వేసి మంచి ఫ్లేవర్ రావాలి, స్మెల్ తెలియాలి. అవి వేగిందండి. ప్లేట్ తీసుకో. ఇప్పుడు ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని మ్యాంగో తురుము కూడా కొద్దిగా వేయించాలి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలా? కొంచెం వేగిపోయిందండి. ఓకే. దీన్ని వేరే బౌల్లో తీసుకుందాం. నెక్స్ట్ మనం దీంట్లో వేయడానికి, హల్వాలో వేయడానికి ఇది కూడా కొంచెం లైట్ వేపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేడి చేసుకో. ఇదే బౌల్లోనా? ఇదే బౌల్. ఓకే. ఇప్పుడు 1 కప్ మనం ఈ బొంబే రవ్వ వేస్తున్నాం కదండి, 2.5 కప్స్ వాటర్ వేసుకో. ఓకే. వాటర్ వేడవాలి కదా? వాటర్ మసలాయి కదండి. గరిటె తీసుకోండి. ఈ మనం వేపు ఉంచుకున్న బొంబే రవ్వ ఇందులో వేసుకో. ఓకే. సగం ఉడికిన తర్వాత జీడిపప్పు, సో ఈ రవ్వలోనే జీడిపప్పు, కిస్మిస్, షుగర్,
షుగర్ అంటే ఒక కప్పుకి ఒక కప్పు షుగర్. ఓకే. షుగర్ ముందు బాగా కలిసిపోతే మళ్ళీ వాటరీగా అవుతుంది. ఓకే. ఫుడ్ కలర్ వేస్తాం. ఓకే. జస్ట్ లైట్గా ఉప్పు అంటే జనరల్ గా స్వీట్స్ లో ఉప్పు వేయరు కదా, సో దీంట్లో ఎందుకు ఉప్పు యాడ్ చేశారు? మనం ఇప్పుడు మ్యాంగో తురిమేస్తాం కదండి, పులుపు వేసినప్పుడు సాధారణంగా కొంచెం ఉప్పు ఉండాలండి. ఓహో, ఓకే. సో ఏదైనా పులుపుతో మనం స్వీట్ చేస్తుంటే ఉప్పు యాడ్ చేస్తే పులుపు విరిగిపోతుంది. టేస్ట్ వస్తుందండి. ఓకే. కోవా. సో ఈ రవ్వలోనే ఉప్పు వేసారు, అలాగే ఫుడ్ కలర్, కోవా. కోవా అంటే ఇది స్వీట్ కోవానా? స్వీట్ కోవా. ఓకే. ఇంక ఈ మిశ్రమాన్ని మొత్తం ఉండలు కట్టకుండా సాఫ్ట్ గా కలిపి పెట్టుకోవాలి. ఓకే. ఎంత టైం పడుతుందండి ఇప్పుడు మనకి ఇది ఉడకడానికి? 5-6 minutes పడుతుంది. ఓకే. దగ్గరికి వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నది వేయించాం కదా, మ్యాంగో తురిమేసి. ఓకే. రెడీ అయిపోయిందండి.